నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. మా ఆయుష్మతి భవ. దిశల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఈస్ట్ అండ్ నార్త్ గురించి మీరు చెప్పి ఉన్నారు. ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది, ఎట్లాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ దిశలు అనేవి పనిచేస్తాయి అనేది చాలా సవివరంగా అందిస్తూ ఉన్నారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పడమర దిక్కు ఎలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుందనేది తెలుసుకోవాలి. ఇప్పుడు వాస్తు శాస్త్రం చెప్పిన విధంగా పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో ఆ వర్గంలోకి వచ్చే వాళ్ళకి పడమర దిక్కు కలిసి వస్తుంది. కాకపోతే మన వృత్తి వ్యాపారాలను అనుసరించి అందుకు భిన్నమైనదిగా ఉంటే గనక అక్కడ అభివృద్ధి సక్సెస్ అనేది ఉండదు. ఈ పడమర వాకిలి, పడమర సింహద్వారం ఉండే స్థలం ఏదైతే ఉంటుందో ఎవరికి కలిసి వస్తుంది అంటే చమురు వ్యాపారులకి. అంటే నూనె, లేకపోతే పెట్రోల్, చమురు ఏదైనా సరే, అంటే ఎడిబుల్ ఆయిల్స్ అయినా, ఎడిబుల్ ఆయిల్స్, ఇంజన్ ఆయిల్స్ అయినా, Yeah. పెట్రోల్ అయినా, Yeah. డీజిల్ అయినా, పెట్రోల్ బంక్ వ్యాపారాలు చేసే వాళ్ళకైనా, ఇసుక, సిమెంటు, కంకర, కాంక్రీటు మొదలగు వ్యాపారాలు ఎవరికైనా సరే, ఐరన్, ఇంకా స్టీల్కి సంబంధించిన వస్తువులు, స్టీల్ వస్తువులు, వీళ్ళందరికీ కూడా ఈ దిక్కు బాగా కలిసి వస్తుంది. వాళ్ళ వృత్తి కనుక వాళ్ళ ఇల్లు పూర్తిగా వాస్తు నియమ నిబంధనలతో ఉండి, వాళ్ళకి పశ్చిమ దిక్కుగా వాళ్ళ సింహద్వారం ఉండి, వాళ్ళు కనుక ఈ వ్యాపారంలో ఉండి ఇంటి లోపల అంతా కూడా సవ్యంగా వాస్తు ప్రకారం అన్ని ఈశాన్యంలో చక్కగా పూజ గది, చక్కగా ఆగ్నేయంలో వంటగది. ఈ అపార్ట్మెంట్లో వచ్చేటప్పటికి ఆగ్నేయం వంటగది విషయంలో ఏమవుతుందంటే దక్షిణాగ్నేయంలో మనకి వాష్ ఏరియా వస్తుంది. ఈ వాష్ ఏరియా రావటం వల్ల చాలా ధన సంబంధమైన చిక్కుల్లో పడతారు. అంటే ఇక తప్పదు, అపార్ట్మెంట్లో తప్పదు, ఇంకో ప్రొవిజన్ లేదు. అందుకని ఏం చేయాలంటే అక్కడ వాష్ ఏరియా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎప్పటికప్పుడు అక్కడ తడి లేకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే అక్కడ మీరు ఏదో పని చేశారు, వెంటనే మాపింగ్ వేసేసి అవసరమైతే పైన ఒక ఫ్యాన్ పెట్టి ఆరిపోవాలి. లేకపోతే ధన సంబంధమైన చిక్కులు వస్తాయి. ఎందుకంటే అగ్నికి సంబంధించిన ప్రదేశం, ఆపోజిట్ అయిన ఫైనాన్షియల్ ఫ్లోయింగ్ కి ప్లేస్ అది. పైగా డస్ట్ బిన్స్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి అక్కడ. డస్ట్ బిన్స్ కూడా ఎక్కువ పెట్టకుండా చూసుకోవాలి. అవసరమైనంత పెట్టుకోవాలి. దాన్ని కూడా రోజు ఎప్పటి చెత్త అప్పుడు పంపించేసి ఈ బిన్నుని క్లీన్ చేసేసి పెట్టాలి. దానికి ఆ పని మనిషికి కొంచెం ఇది ఎక్స్ట్రాగా పెట్టి, కొంతమందికి వాష్ ఏరియాలో అంట్లు అక్కడేదో ఉంటాయి, వాషింగ్ మిషన్ అక్కడే ఉంటుంది, బట్టలు ఆరేసుకునేది అక్కడే ఉంటుంది. ఇవన్నిటికీ తోడుగా బ్యాడ్ లక్ ఎలా వస్తుందంటే అక్కడ ట్యాపులు లీక్ అవుతుంటాయి, ఎప్పుడు నీళ్లు ఫ్లోయింగ్ ఉంటాయి, నీళ్లు పోతూ ఉంటాయి. దానివల్ల ధన సంబంధమైన చిక్కుల్లో పడతారు. సో అందుకని నేనేమంటున్నా అంటే పడమర వాకిలి అనేది ఒకటే కాదు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నైరుతిలో బెడ్రూము, ఆ బెడ్రూమ్లో బాత్రూమ్ ఎక్కడ ఉంది, ఏ దిశగా ఉంది. కమోడ్స్ ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాలకు ఉండాలి కానీ తూర్పు పడమరలకు ఉండకూడదు. అంటే మనం కూర్చునే ఫేసింగ్ ఉత్తరానికైనా ఉండొచ్చు, దక్షిణానికైనా ఉండొచ్చు, తూర్పు పడమరలకు ఉండకూడదు. ఎందుకంటే తూర్పు పడమరలకి కనుక కమోట్ ఉంటే సూర్యుడికి అభిముఖంగా విసర్జన చేస్తున్నట్టు లెక్క. సో అది ఉండకూడదు. అట్లాగే తూర్పుకి అభిముఖంగా నిలబడి దంతధావనం చేయడము, పొద్దున్నే బ్రష్ చేసి తుప్పుకొని ఉమ్మటము, సింకులు మనం మొహం కడుక్కుంటాం, నోరు పొకిలించి ఉమ్మేసి పడేస్తుంటాం, బ్రష్ చేసుకుని నూరుగంతా ఉమ్మేస్తూ ఉంటాం. ఇది చేయకూడదు. తూర్పుకి వైపుకి ఉండకూడదు. తూర్పు ఉండకూడదు, పడమర ఉండకూడదు. సూర్యుడు రెండు చోట్ల ఉంటాడు కదా. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తూర్పులో ఉంటాడు, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు పడమరలో ఉంటాడు. అందుకని ఈ దిక్కుల్లో ఈ జాగ్రత్తలు పాటించాలి. వాస్తు అనేది ద్వారాలన్నీ ఉచ్చ స్థానంలో ఉండటం,
ఈ దిక్కు ఎక్కడా కూడా ఆగ్నేయ దోషాలు లేకుండా ఉండడం, నైరుతి దోషాలు లేకుండా ఉండడం, వాయువ్యంలో దోషాలు లేకుండా ఉండడం, ఈశాన్యంలో దోషాలు లేకుండా ఉండడం, ఇవి చూసుకుంటూ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని వాళ్ళ ప్రొఫెషన్ కనుక ఈ ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటే బ్రహ్మాండంగా రాణిస్తారు, అద్భుతంగా రాణిస్తారు. వాళ్ళు చమురు వ్యాపారులైనా, వాళ్ళు చిట్ ఫండ్ బిజినెస్ అయినా ఏంటి, తర్వాత బైక్స్ కార్స్ వ్యాపారాలైనా కూడా బాగా కలిసి వస్తుంది. సో ఇలా ఇల్లు వాస్తు ప్రకారం ఉండి ఏ దిక్కుల్లో కూడా దోషాలు లేకుండా ఉండి పర్ఫెక్ట్గా ఉండి ఇంట్లో ఉన్న బెడ్రూమ్స్ యొక్క ద్వారాలన్నీ ఉచ్చస్థానంలో ఉండి, ఒకవేళ ఉచ్చస్థానం లేకుండా నీచ స్థానంలో ద్వారాలు ఉన్నా కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఏంటి, వీధి చూపులు వీధి పోట్లు ఉన్నా ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటివన్నీ మనం ఒకసారి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా. జీవితంలో ఇల్లు అనేది మధ్యతరగతి వాళ్ళకైతే జీవితంలో ఒకసారి కట్టుకుంటే అది చాలా గొప్ప. ఇప్పుడు డబ్బున్న వాళ్ళంటే వాళ్ళు 10 ఏళ్ళకు ఇల్లు కట్టుకోవచ్చు కాక ఏంటి, ఒక ఇల్లు కట్టుకొని ఈ ఇంట్లో 10 ఏళ్ళు అయిపోయిందని ఇంకో పెద్ద ఇంటికి వెళ్ళి వాళ్ళ సంపదను బట్టి వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు కాక, సాధారణంగా చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకునేది ఇవన్నీ పాటించేది కూడా ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళే, వీళ్ళే ఎక్కువ బెంగపడుతుంటారు. మాకు ఏది కలిసి వస్తుంది, మేము ఎట్లా అభివృద్ధిలోకి వస్తాము, మా కుటుంబం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, ఇలాంటివన్నీ కూడా జనరల్గా మధ్యతరగతి వాళ్ళు కాబట్టి మనకు వాళ్ళకి ఏదో ఒక సమాచారం సరైన విషయాన్ని మనం వాళ్ళకు ఉపయోగపడేది ఇవ్వాలనే మన తాపత్రయం. సో ఈ పడమర దిక్కులో ఎలాంటి ఇంట్లోపల వాస్తు దోషాలు లేకుండా ఉండి ఈ వ్యాపారాలు చేస్తుంటే చమురు వ్యాపారము, ఎడిబుల్ ఆయిల్స్, పెట్రోలు, డీజిల్, ఇంజన్ ఆయిల్స్, అట్లాగే ఇసుక, సిమెంటు, కంకర, కాంక్రీటు, అట్లాగే మోటార్ బిజినెస్ అంటే బైక్స్ కానీ కార్స్ కానీ, ఓల్డ్ అయినా న్యూ అయినా. ఇప్పుడు యూజ్డ్ కార్స్ బిజినెస్ కూడా చాలా పెద్దది. యూజ్డ్ కార్స్ బిజినెస్ పెరిగిపోయింది. అలాంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ పడమర దిక్కు బాగా కలిసి వస్తుంది. అండ్ వీళ్ళు మెయిన్గా ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కలిసి రావడానికి ఒక నియమ నిబంధన ఉంది ఇక్కడ. వీళ్ళు అక్కా చెల్లెల్ని, తోబుట్టువుల్ని విలువిచ్చి ప్రేమగా చూసుకునే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదర్ దెన్ తమ్ముడు ఆస్తి లాక్కుందామనో, లేకపోతే అన్న ఆస్తి కబ్జా చేద్దామనో, లేకపోతే అక్క చెల్లెళ్ళకి ఆస్తి ఇవ్వకుండా మోసం చేద్దామనో అనుకునే వాళ్ళకి మళ్ళీ ఈ నిబంధన వర్తించదు. అందుకని మన జీవితంలో అన్నిట్లోనూ మన పారామీటర్స్ అన్నీ కూడా అన్ని సరైన ఎలిమెంట్లు ఉన్నప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. మీరు చూడండి, జీవితంలో బాగా ఉన్నత స్థానానికి చేరుకున్న వాళ్ళు ఏవో మంచి లక్షణాలు, ఏవో మంచి పనులు చేసుంటేనే వాళ్ళు ఆ స్థాయికి చేరుకుంటారు తప్ప, లేదండి వీడు పరమ దుర్మార్గుడు, వీరు పరమనిగాలి ఏంటి, మన బాధ మనమే పడాలి. అందుకని ఈ పడమర దిక్కు ఈ వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది. చక్కగా అన్నదమ్ములతోనూ అక్క చెల్లెలతోనూ ఆప్యాయత ప్రేమలతో ఉన్న వాళ్ళకి, రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే వాళ్ళకి ఈ దిక్కు బాగా కలిసి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బాగా దృష్టిలో పెట్టుకోండి. చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆగ్నేయం అంటే దక్షిణ గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.